గురువుగారు, భగవన్ నామాన్ని నిర్దిష్టంగా ఏ సమయంలో జపించాలి? అలా జపించటానికి గురువుల నుంచి ఆ నామాన్ని ఉపదేశం పొందాలా? నామ జపం చేయడానికి ఏ ఉపదేశం అవసరం లేదు 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 కలియుగంలో నామస్మరణ శ్రేయోదాయకం. కలౌ స్మరణాన్ముక్తి అని ఒక మాట వ్యవహారంలో ఉంది. మంత్రం అనగానే ఆ మంత్రానికి 6 అంగములు ఏర్పడుతూ ఉంటాయి. అవి కవచము, కీలకము, శక్తి, ఋషి, ఛందస్సు, వీటితో పాటుగా మూల మంత్రము, అధిష్టాన దైవము. ఈ ఏవీ లేకుండా కేవలం నామ మంత్రాన్ని స్మరిస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఆ నామమును మంత్రంగా మార్చే సమయంలో కొన్ని శబ్దాలను బీజాక్షర సంపుటీకరణం జతపరుచుకున్న ఎడల గురువు యొక్క ఉపదేశం తప్పనిసరి. ఉపదేశం అంటే అనుమతి అని అర్థం. ఎవరికీ చెప్పకుండా ఏవో కొన్ని అక్షరాలను నేనే జపం చేస్తూ ఉంటే అది జపం కాదు, మంత్రం కాదు, కానీ సాధనలో ప్రార్థన అవుతుంది. ప్రార్థనకు కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ మంత్రానికి ఉన్న ప్రయోజనం కాదు. మంత్రంగా మారాలి అంటే గురువు అనుమతి తప్పనిసరి. గురుపదేశం లేకుండా మంత్రాన్ని మనకు మనమే జపం చెయ్యకూడదు అని శాస్త్ర నియమం. ఎందుకు ఇలా? గురువెవరు? తండ్రి గారు మొదటి గురువు, తల్లి మళ్ళీ గురువు. తల్లి తండ్రి వారి అనుమతితో మంత్రాన్ని అక్షరాలు సాధన చేసినటువంటి మంత్ర గురువు వద్ద చేరి అనుష్ఠానాన్ని నియమపూర్వకంగా స్వీకరించినట్లయితే అది మనకు యోగ్యమైన ఫలితాన్ని అందిస్తుంది. ఏ మంత్రానికైనా ఆ మంత్రాన్ని సాధన చేసే క్రమంలో తద్దశాంశం హోమం, తద్దశాంశం తర్పణం, తద్దశాంశం మార్జనం, తద్దశాంశం భోజనం అని ఒక సూక్తి ఉంది. జపం 1,00,000 అనుకుంటే అందులో 10,000 హోమం, 1000 తర్పణం, 100 మార్జనం, 10 మందికి భోజనం. ఇలా ఒక క్రమ సాధనలో 5 మెట్ల మార్గంలో ఉండేదే మంత్రం అవుతుంది. ఇవేవీ లేకుండా ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గంగణపతయే నమః ఇక్కడ మారుతుంది. గం ఉండకూడదు. గణపతయే నమః, నమ శివాయ, ఏ చిక్కు లేవు. నామస్మరణ కలియుగంలో మోక్షదాయకం. నామాన్ని స్మరిద్దాం, ఆనందాన్ని పెంచుకుందాం.